హాయ్ అందరికీ నమస్కారం. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటన తర్వాత అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం, రిలీజ్ అవ్వడం, ఆ తర్వాత వెంటనే ఆయన మెగా బ్రదర్స్ని కలిశారు. కానీ పవన్ కళ్యాణ్ని ఆయన కలిసే అవకాశం రాలేదు ఆయనకి. బహుశా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉండుంటే కలిసేవారేమో అంటున్నారు. సో ఆయనకి కలిసే అవకాశం రాలేదు. ఆయన ఇమ్మీడియట్గా హుటాహుటిన ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటంతో ఆయన కలిసే అవకాశం రాలేదు. అంతకు ముందు రోజు పవన్ కళ్యాణే నేరుగా అల్లు అర్జున్ గారిని కలుస్తారు అని చాలా ఛానళ్ళు చెప్పినాయి. సో దాని అదే తమ్నైల్ తోటి చాలా స్టోరీలు నడిచాయి. అయితే అయినప్పటికీ కూడా పవన్ రాలేదు, ఈయన వెళ్ళలేదు. ఎందుకు అసలు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారా? ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ పవన్ కళ్యాణ్ని కలుస్తారా? ఎందుకంటే మెగా బ్రదర్స్ ఇద్దరిని కలిశారు. అది పరిపూర్ణం అవ్వాలంటే అసలు సిసలైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే అది పరిపూర్ణం అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఆయనే సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అపకారికను ఉపకారము చేసేవాడులాగా ఆయనకి నంద్యాలకు వెళ్ళిన తర్వాత నంద్యాలకు వెళ్ళి కూటమికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ పనిచేసినా బట్ ఒక మంచి మనసుతోటి ఆయన టికెట్లు పెంచడంలో కూడా కీలక పాత్ర వహించారు. అసలు ఎంతకీ పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారంటారా? కలవాల్సిన అవసరం అల్లు అర్జున్కి ఉంది అనేది నేను స్పష్టంగా చెప్పగలను. అవసరం అంటే ఎలాగా? అంటే ఏ విధంగా అయినా తన ఎదుగుదలలో కావచ్చు, తను చేసిన ఉపకారం కనుక కావచ్చు. మీరు అన్నట్టు అపకారం చేయాలనుకున్న వాళ్ళు కూడా ఉపకారం చేసే మెంటాలిటీ పవన్ గారిది. తనకు వ్యతిరేకంగా ఒక పార్టీ కోసం ఆ పార్టీ లేకుండా చేయాలని ప్రయత్నం చేసే క్రమంలో ఆ పార్టీకి సపోర్ట్గా చేసి తన ఎలక్షన్లో కూడా రాని మేనలుడు ఒకవైపు, అంతే కదండి. కానీ అది మనసులో ఏం పెట్టుకోలే. నేను చెప్పను అన్నాడు, చెప్పాడు. తగ్గను అన్నాడు, తగ్గాడు. లేకపోతే తను తెలుసుకున్నాడు, తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. నాకు మా మావయ్యలే అండ అన్న ఉద్దేశంతో మీరు అన్నట్టు మెగాస్టార్ గారు ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు ఏదైనా మనసులో పెట్టుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు, సురేఖ గారు వచ్చేవాళ్ళ ఆయన అరెస్ట్ చేసిన వెంటనే. ఆయన అజాత శత్రువు. అంతే కదా. అదే సమయంలో తర్వాత రెండో రోజు సురేఖ మళ్ళీ వెళ్ళారు చిరంజీవి గారి ఇంటికి. ఈయన వెళ్ళటం అనేది ఫ్యామిలీతో పాటు కొన్ని పరివర్తన చెందిన అల్లు అర్జున్ కనపడ్డాడు. ఇలా ఉంటే మంచిదే కదా, ఇలా ఉండాలి కదా అని చాలామంది కోరుకున్నారు. ఇది వాస్తవమే. ఆ వెంటనే నాగబాబు గారి ఇంటికి వెళ్తాం. లేకపోతే మీరు పరిపూర్ణం అవ్వాలంటే అన్నదమ్ములు త్రిమూర్తులు లాంటి అన్నదమ్ముల కలయికలో ఈ అల్లు అర్జున్ గారు అవ్వాలంటే ఇక పవన్ గారిని కలవాల్సిందే. చాలామంది మీడియాలో అత్యుత్సాహంలో తంబు కోసం, దానివల్ల రేటింగ్ల కోసం రకరకాల కలిశాడు, అది ఇది వీళ్ళింటికి వస్తున్నాడు, రకరకాలు వేసుకున్నారు. ఆయన ఏంటి ఇదివరకు లాంటి పవన్ కళ్యాణ్ కాదు. యాజ్ ఎ డిప్యూటీ సీఎం నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. క్షణం తిరిగి లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు. మీరు మన గత 2 రోజులు కలెక్టర్ కాన్ఫరెన్స్ చూశారు. ఐఏఎస్ లైఫ్ దశ దిశ నిర్దేశం, ఎవరిని వదలొద్దు, మీ రూల్ ప్రకారం మీరు వెళ్ళండి అన్నాడు. ఇక 3వ రోజు ఒక రోజు అని ఫ్యామిలీ స్పెండ్ చేయాలి కదా. మొన్నటిదాకా పోర్ట్లు, సీజులు ఇవన్నీ మొత్తం బయట తీశాడు. కావాలంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రయారిటీ ప్రకారం పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమం ఉంది. అద్భుతంగా మాట్లాడాడు. భాషా సంయుక్త రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి గొప్ప వ్యక్తిని ఆయన్ని స్మరించుకోవాలని చెప్పాడు. అది ప్రయారిటీ. ఇప్పుడు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, అంటే బంధురికమా ఆప్యాయత కుటుంబాలు అనేది కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, ఆ ప్రోటోకాల్ ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు రేపు ఆయన కుదరకపోవచ్చు, ఆయన ఇంటికి ఆయన లేకపోతే ఈయన వెళ్ళకపోవచ్చు. ఏదైనా కానీ వాళ్ళ యొక్క మైత్రి మూవీ మేకర్స్ మా స్టార్, మా పవర్ స్టార్ ఈ పెరగడానికి కారణం మొత్తం ఆయనే. ఈ రేట్లు ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్స్ ఇవ్వడానికి అని చెప్పారు కదా. కాబట్టి సుకుమార్కి తెలుసు పవన్ కళ్యాణ్ గారు అంటే, మరి అల్లు అర్జున్ గారికి బాబాయ్ అని చెప్పాడు. చెప్పడమే కాకుండా స్వయంగా వెళ్ళి కలిస్తే మీరు అన్నట్టు ఫుల్ఫిల్ అయింది. ఈ అల్లుకి మెగా ఫ్యామిలీకి మధ్య పర్ఫెక్ట్. పవన్ కళ్యాణ్ ఎందుకు కలవలేదంటారు? హైదరాబాద్కి వచ్చారు కదా, తీరిక లేకనా? రీజన్ లేదండి, బిజీ షెడ్యూల్ ఉంటాయి కదండి. తన బిడ్డల్ని చూసుకోవాలి, తన భార్య చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇంకో రీజన్ ఉంది, శ్రీతేజ్ చావు బతుకుల మధ్య ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో వెళ్ళి కలవడం అనేది అంత కరెక్ట్గా అనిపించదు అన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు అంటే కొంతమంది ఆరోపణ అది. అంటే ఇప్పుడు ఆమె రేవతి చనిపోయింది, మన ముందు లేదు. శ్రీతేజ్ చావు బతుకులు 12 రోజుల నుంచి కోమాలో ఉన్నారు. సరే, తెలంగాణకు సంబంధించిన మహిళా అధ్యక్షురాలు నెరెల మాధవి ఆమె వెళ్ళింది. తర్వాత మందాకృష్ణ మాదికి వెళ్ళారు. రకరకాలుగా ఆయనేమో ₹1 పెంచమన్నారు, ఈయనేమో జాగ్రత్తగా చూసుకోవాలి, సీఎం గారు నన్ను పంపించారని మహిళా కమిషన్ చైర్మన్ అన్నారు. సరే, వాట్ ఎవర్ ఉంటారు. నేను రాలేకపోతున్నాను, నాకు ఆందోళనకరంగా ఉంది, ఆయన భవిష్యత్తు అతను కోలుకోవాలని చెప్పి ట్వీట్ చేశాడు అల్లు అర్జున్ గారు.
నేనేమంటానంటే అది ఏమీ అడ్డంకి కాదు. ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఇప్పుడిప్పుడే సంబంధాలు మెరుగవుతున్నాయి ఈ దశలో. ముఖ్యమంత్రి రూల్ ప్రకారం వెళ్ళాడు. ఆయనేమి దేశ సరిహద్దుల కోసం దేశం కోసం చేయలేదు కదా. సినిమాలు టికెట్లు అమ్ముకున్నాడు, డబ్బులు వచ్చినాయి. ఆయన పెద్ద ఇదిగా అవసరం లేదని చెప్పాడు నేషనల్ మీడియాలో. దాని ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం అయితే ఫాలో అవుతూ ఉంది. హీరోలంతా బాసటగా ఆయన వైపు నిలబడ్డారు. ఓకే. ఇక్కడ ఏంటంటే మధ్యలో రాష్ట్రాల మధ్య దీన్ని ఇది పెద్దది కాదు, వివాదాల చోటు రూల్ ప్రకారం వెళ్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సో ఇప్పుడు ఇంతకీ అల్లు అర్జున్ గారు ఎప్పుడు కలిసే అవకాశం ఉంది? మేబీ రాబోయే 2-3 రోజుల్లో ఒకటి ఆ అబ్బాయిని ఎప్పుడు కలవాలనేది ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజా రేపు. కానీ టెక్నికల్ గా సాధ్యం కాదని అంటున్నాడు. బెయిల్ వచ్చినప్పుడు ప్రభావితం చేసినట్టుగా అవుతుంది అని అంటున్నారు. ఒక యాజ్ ఎ లామెన్ చెప్పండి, మీరు కలవకూడదా? నేనేమంటాను, బాధితులను కలిసినట్టు కలవకూడదా? ఇప్పుడు 12 రోజులు దాటింది సార్. అబ్బాయి కనీసం లిక్విడ్స్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. తన యొక్క ఇది ఐడెంటిఫై లేదు ఇప్పటి వరకు. అంటే వెంటిలేటర్ మీద ఉన్నాడు, చావు బతుకులో ఉన్నాడు. మనిషి మానవత్వం ముఖ్యం, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ముఖ్యం. వెళ్ళి మనం పలకరించాలా? దానికి కోర్టులో అడ్డుపడే ఏం కాదండి ఇక్కడ. ఇది దానికి దీనికి అసలు సమస్య లేదు. ఎందుకు అల్లు అర్జున్ గారు ఎందుకో మరి ఆయన అన్నాడు కానీ దానికి ఏదో ఎందుకు అడ్డు వస్తుంది? 12 రోజులు వెళ్ళలేకపోయావు, ఇప్పుడైనా వెళ్తే ఏమన్నా కోర్టు ఏమన్నా కాదంటదా? అంటే మీకు సాక్షులను ప్రభావితం చేసినట్టుగా భావిస్తారు అని చెప్పి. సాక్షులు ఏంటి ఇక్కడ ప్రభావితం ఏందండి? అంటే బాధితుల్ని కానీ సాక్షుల్ని కానీ సరే ప్రభావితం చేసినట్టుగా. తండ్రి భాస్కర్ ఉన్నాడు, అసలు కేసే విత్డ్రా చేసుకుంటాడు, ఏదో వచ్చింది పక్కన పెట్టండి. మనిషి భార్య చనిపోయింది, కొడుకు చావు బతుకున్నాడు. నీ డ్యాన్సులు చూసి నేర్చుకుని అట్లా వేసిన వ్యక్తికి మినిమం కట్టసి వాళ్ళ ఫ్యామిలీనైనా ఇంటికి వెళ్ళి పరామర్శించాలా? అబ్బాయికి మెరుగైన వైద్యుల్ని ఎంతైనా ఖర్చు అయినా మేము వెనకాడమని చెప్పి, మరి అదే సీఎం గారు ఆమెను పంపించారుగా ప్రభుత్వ తరపున ఏం కావాలన్నా అని చెప్పి ఆమె వెళ్ళినప్పుడు ఇన్సిడెంట్కి కారణమైన భావిస్తా కేసు పడినప్పుడు వెళ్ళి మినిమం కట్టేసి డాక్టర్లతో అయినా మాట్లాడే అవకాశం ఆయన వాళ్ళ నాన్నగారు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది అనేది అందరి ఆలోచన. సరే ఏదైనా కానీ అది జరగాల. రెండోది పవన్ గారిని కూడా కలిసి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు కోసం ఆయన కూడా కలిస్తే కనుక ఇదే ఆలోచనతో ముందుకెళ్తే అల్లు అర్జున్ గారికి చాలా మంచి జరుగుద్ది అనేది అందరి అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద రేపో ఎల్లుండో రాబోయే ఈ వారంలోనే అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని నేరుగా కలిసి ధన్యవాదాలు తెలియజేస్తారని చెప్పి చెప్తున్నారు. అంటే టికెట్ ప్రైజెస్ హైక్ ఇచ్చినందుకు, అలాగే బాసటగా నిలిచినందుకు మెగా ఫ్యామిలీ వ్యక్తిగతంగా కూడా ఆయన కలిసి మాట్లాడతారని చెప్తున్నారు. చూద్దాం మరి అల్లు అర్జున్ గారు అక్కడతో, అంటే చందు శ్రీనివాస్ గారు చెప్పేదాన్ని బట్టి న్యాయపరంగా అడ్డంకులు ఏమీ ఉండవు. నేరుగా ఆ బాధితుడైన పిల్లాడు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నాడో ఆ పిల్లాడిని చూడటానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, వెళ్తాడా లేదా, వెళ్తే ఏం చేస్తాడు, ఏం మాట్లాడతాడు, ఎంత ప్రకటిస్తాడు అనేది మాత్రం ఇప్పటివరకు ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది. చూడాలి. నమస్తే.